హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఆంధ్రప్రదేశ్లోని 10th క్లాస్ విద్యార్థులకు శుభవార్త. 10th క్లాస్ విద్యార్థులందరూ పాస్ కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ వచ్చేసి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మోడల్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఈ మోడల్ పేపర్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ మంది చూస్తున్నారు, 100 to 200 మెంబర్స్ చూస్తున్నారు. వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు, ఎవరికి షేర్ చేయట్లేదు. కనుక నేను ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పినా మీ దగ్గరికి రీచ్ అవ్వట్లేదు. చూసిన వాళ్ళందరూ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు నేను చూపించేవి గవర్నమెంట్ రిలీజ్ చేసిన మోడల్ పేపర్స్. ఈ మోడల్ పేపర్ ఏ విధంగా ఉందో అట్లాంటి క్వశ్చన్స్, అట్లాంటి ప్యాటర్న్లోనే మీకు రేపు పబ్లిక్ క్వశ్చన్ పేపర్ కానీ, రేపు ప్రీ ఫైనల్ పేపర్ కానీ రావడం జరుగుతుంది. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. 10th క్లాస్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ది bsc.ap.gov.in కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక లెఫ్ట్ సైడ్లో క్విక్ లింక్స్ అని కనిపిస్తుంది కదా, ఆరెంజ్ కలర్కి. ఈ క్విక్ లింక్స్ కింద ఇక్కడ చూడండి, ఎస్ఎస్సి మార్చ్ 2025 క్వశ్చన్ బ్యాంక్ అండ్ మోడల్ పేపర్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మళ్ళీ ఇంకో వెబ్ పేపర్కి ఎంటర్ అయిపోతారు, అంటే నెక్స్ట్ పేపర్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఇక్కడ 3 కనిపిస్తున్నాయి: సక్సెస్ మైనర్ లాంగ్వేజ్ బుక్, సక్సెస్ లాంగ్వేజ్ బుక్, సక్సెస్ నాన్ లాంగ్వేజ్ బుక్. ఫస్ట్ వదిలేయండి, అది కంపోజిట్ కోర్స్ వాళ్ళకనమాట. సక్సెస్ లాంగ్వేజ్ బుక్ సెకండ్ది, థర్డ్ది బుక్ చేసుకోండి. లాంగ్వేజెస్ అంటే ఏంటిది? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉంటాయి. నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సెకండ్ది క్లిక్ చేస్తున్నా. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి చూసినా కనుక ఇగో ఇట్లా పీడిఎఫ్ రీడర్ లేకపోతే మీ ఫోన్లో ఈ పీడిఎఫ్ రీడర్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్కి మనకు 3 to 4 మోడల్ పేపర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు లెసన్ వైజ్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొత్తం 198 పేపర్స్ ఉన్నాయి కదా. ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే మీకు ఎన్నో పేపర్లు ఉన్నాయంటే 1 minute. ఫస్ట్ లెసన్ ఇదే కదా మీకు, ప్రత్యక్ష దైవాలు. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ఏమేం ప్రశ్నలు వస్తాయి, నెక్స్ట్ ఇట్లా వ్యక్తీకరణ సృజనాత్మకతలు ఏవి ఇంపార్టెంట్, ఈ విధంగా మీకు లెసన్ వైజ్ కూడా ఇచ్చారు. మోడల్ పేపర్ ఏ విధంగా ఉంటుందంటే 44వ పేజీలో మనకు మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం 3-4 మోడల్ పేపర్స్ ఇచ్చిరు. ఈ విధంగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ని చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంది 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్, మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. 32 మార్క్స్. ఫస్ట్ సెక్షన్లో అవగాహన ప్రతిస్పందన 32 మార్క్స్కి. ఒక పద్యం ఇచ్చి దాని కింద ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చారు, వాటికి ఆన్సర్ చేయాలి. ఇట్లా 2 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ విధంగా మీరు మొత్తం చెక్ చేసుకోండి. ఇంకా నేను ఎంత చెప్పినా నెక్స్ట్ సెక్షన్ 2 వచ్చేసి వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్క్స్కి. మీకు లెసన్ వైజ్ కూడా ఇచ్చిర్రు, మీద 44 పేపర్లు అవే అనమాట. ఒకసారి చూసుకోండి. సో ఈ విధంగా మొత్తం చాలా అన్ని సబ్జెక్టులు ఇచ్చిర్రు. సెకండ్ది, థర్డ్ది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇంకా నేను అన్ని పేపర్స్ ఏం పెట్టాను, మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మొత్తం 198 పేపర్స్ ఉన్నాయి, చెక్ చేసుకోండి.